మోంతా తుఫాను కారణంగా తెలంగాణ అతలాకుతలమైంది. ఊహించని రీతిలో తీవ్ర తుఫాను విరుచుకుపడగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను ముంచెత్తాయి. పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షం బుధవారం సాయంత్రం వరకు ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఈ భారీ వర్షాల దాటికి వాగులు, వంకలు పొంగి పొర్లడంతో చాలా గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రహదారులు ఏరులను తలపించాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయినట్టు తెలిసింది. అనేక చోట్ల ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలను వరదలు చుట్టుముట్టాయి. దీనివల్ల సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. బుధవారం రాత్రి నుంచే ఈ హెచ్చరికలు అమల్లోకి వచ్చాయి. భారత వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్నారు. అలాగే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గురువారం హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, ములుగు జిల్లాలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేని ఈ భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని ఏకంగా 16 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని వాగులు, వంకల్లో ప్రవాహ ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలు, ప్రమాదకర ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు సూచించాయి.